మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహమునది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఉండి క్రీస్తునకు ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెలియుండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరు దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పరచబడినటువంటి హేతువులు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలనను. ఆ హేతువు లేవనగా మొదటిది దేవుని తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్ష యందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా నుంచబడినట్లు వివాహము ఏర్పాటు చేయబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు ఎన్నడూ వేరు చేయకూడదు. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునెను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి గృహస్థ మార్గమునందైన అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడయుండును. ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములో జతపరచబడుటగా ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడ సరికాదని ఎవరైనా ప్రకటన గమనించండి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నెడుబ్రోలు అంబేద్కర్ నగర గ్రామ వాస్తవ్యులు శ్రీ గ్యారా తాతారావు, రాజమ్మ గారుల చిన్న కుమారుడు గ్యారా సుశాంత్ అని ఆయనకును, గుంటూరు జిల్లా తెనాలి మండలం కటివారం గ్రామ కాపురస్తులు శ్రీ గొల్ల జైపాల్ గారి యొక్క కుమార్తె గొల్ల శిరీష నామికను 2025 మే నెల 10వ తారీఖు శనివారం అనగా ఈ దినము ఉదయం 11 గంటలకు పరిశుద్ధ పౌలు శతవార్షిక లూథరన్ దేవాలయం అంబేద్కర్ నగర్ నిడుబ్రోల్లో వివాహము జరుప నిశ్చయమైనది. వీరు జతపరచబడుట సరికాదని న్యాయమైన సహేతువు ఎవరైనా కనుపరచగలిగినడలా అటివారు తమ ఆక్షేపణలను ఇప్పుడే లిఖితపూర్వకముగా తెలియజేయవలెను. వివాహానంతర ఆక్షేపణలు చెల్లవు. వీళ్ళిద్దరి మధ్యన వివాహము జరగడము మాకందరికీ ఇష్టమే, ఎటువంటి ఆక్షేపణలు లేవు అనేవారు మీ కుడి చేతిని పైకి ఎత్తి మీ సమ్మతిని తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏంటి వాళ్ళు ఎత్తుతారులే, కూర్చున్న వాళ్ళు అందరూ భోంచేసి వచ్చారా లేదా? మీకు ఇష్టమేనా పెళ్ళి? డూ యూ లైక్ దిస్ మ్యారేజ్? యా, కమ్ ఆన్, రేజ్ యువర్ హ్యాండ్స్. వాళ్ళందరికంటే ముందు మీరు ఎత్తాలి పైకి చేతులు. ఇంకా శిరీషను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలము ఇతరులను ఎవరిని ఆశింపక శిరీషతోనే కాపురము చేయుదువా? శిరీషతోనే కాపురము చేయుదును.
శిరీషాను నీవు సుశాంతను ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించుటకు దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందవు జీవించదవా? జీవించదు. సుశాంత్ను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక సుశాంత్తోనే కాపురము చేయదువా? సుశాంత్తోనే కాపురం చేయదు. వెరీ గుడ్. గ్యారా తాతారావు రాజమ్మ గారు ముందుకు రావాలి. అదేవిధంగా శిరీష యొక్క తల్లిదండ్రులు జైపాల్ గారు వారి సతీమణి గారు ముందుకు వచ్చి మరి అమ్మాయి చేతిని అబ్బాయి కుడి చేతికి అప్పచెప్పాలి. తాతారావు గారు, రాజమ్మ, అదేవిధంగా జైపాల్ గారు వారి సతీమణి గారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అలాగే పట్టుకోండి. డోంట్ లీవ్ యువర్ హ్యాండ్స్. ఇదిగో సుశాంత్, నన్ను చూడకుండా అమ్మాయిని చూస్తూ చెప్పు. ఓకే? సుశాంత్ అను నేను, శిరీష అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. శిరీష అను నేను, సుశాంతను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. మంగళసూత్రం, ఉంగరాలు, ఆభరణాలు ఏవైనా ఉంటే త్వరగా తీసుకురావాలి. సంఘ పెద్దలు అక్షింతలు. మీ పరిశుద్ధ పాదముల చెంత మరొకసారి నమస్కరిస్తూ ఇరువురు యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశ సాంప్రదాయ ప్రకారము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో మంగళ్యమును ధరింపచేస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మవర్షము వారిరువురు పైన అభిషేకించండి. ఈ బంగారము ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, వారి శేష జీవితము కూడా అంత విలువైనదిగా ఆశీర్వాదకరముగా ఉండటానికి దీవించి బలపరిచి జరిగే కార్యక్రమంలో కూడా దైవజనులతో మీరుండి జయకరంగా జరిగించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమ్మాయికి సహాయం చేయడానికి ఒకళ్ళు రండి, స్త్రీలు. చేతులు వదలండి బాబు. నాయన దేవరని
మెండుగా పెంపగుచో సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకములేకయ ఏకముగా రాకటముగను జీకును. పాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా దాపుగ బ్రాపుగ దాపు నుండి ఆపదలన్నీయు బాపుచును. వెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ అండ నుండి ఎండియు వానిని ఖండించవి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. విన్నారా? ఓకే, డన్. 5 నువ్వు పెట్టు. మేము ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మీ మధ్యకు వస్తారు. అటు వెళ్ళి అటు వస్తారు. మీరు నిలబడి అక్షంతలు వేయండి. దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. మనందరూ కూడా దీవించడానికి ఈ స్థలానికి వచ్చాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రారుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. సుశాంత్ కొరకు శిరీషాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దైవజనుల సమక్షములో ఒక నూతన గృహాన్ని కట్టిన దేవానికే స్తోత్రాలు. ఇది మొదలుకొని వారి జీవితకాల పర్యంతము ప్రభువా నీ నామ మహిమార్థమై జీవిస్తూ నిన్ను ఘనపరిచేటువంటి బిడలుగా అభిషేకించండి. వారి జీవితము ఆదర్శవంతముగా భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ప్రార్థనా కుటుంబముగా ఆశీర్వాదకరమైన కుటుంబముగా మేమందరము కూడా దీవిస్తూ ఉన్నాము. పరలోకము నుండి మీ దైవికమైన ఆశీర్వాదములు ఇది మొదలుకొని నిరంతరము వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనుల్లో, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి ఆయురారోగ్యాలతో 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా దీవిస్తూ అభివృద్ధి చేయమని అడగక మరిచిన ప్రతి ఈవియు అనుగ్రహింపజేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గ్యార సుశాంత్
గొల్ల శిరీష అని వీరు పరిశుద్ధ వివాహమును సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను దానిని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. ఆమెన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. ఆమెన్. ఉన్నాయి, తీసుకురండి, దండలు తీసుకురండి. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ ముందు వేస్తారంట పూలదండ. అదే మరి, ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళ ముందు దండేస్తారంట. అదే 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 మూడోసారి అది. అంటే మీరిద్దరు పోటీ పడతారనుకున్నా, నేను వేయాలి అని. నువ్వేమో నా కళ్ళు చూస్తున్నావు. సరే పట్టుకో, తీని వేలు తీయాలిగా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం ధీం తనన ధిరనరన ధీం తనన తనన ఓహో ధీం తనన ధిరనరన ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది
మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రాభవము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా. Welcome to Digital Gospel. పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము ఈ బంధమే వివాహం ఏర్పరచని బంధము ఈ బంధమే వివాహం ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం
చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదేనులో మొదటిగా. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము అనుబంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ప్రేమను ఇలా పంచాలి, పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు ప్రేమను ఇలా పంచాలి. పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. ఏర్పరచని బంధము ఘనపరచాలి మనమందరం. ఏర్పరచని బంధము ఘనపరచాలి మనమందరం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని. ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము అనుబంధమే వివాహం. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా. ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా. కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా. తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి
వలనే బంధము జతగా ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలు మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యా వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే
దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పవని గరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గబబద భగవని దబ భగవ భగవని దగరి సని సని నిజరి గమా మా మా గబ మగ మగరి సని సగరి సని రి సదా పదని నిరి సా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది ఎక్కడి సుందర రూపం, ఇది ఏదో
మన్మద బాణం తొలి సూపులో వలలో పడితే చెలరేగెను వలపుల తాపం బంగారంలో సింగారాన్ని కలిపాడు దేవుడు చూడగానే అంటుంది నాకు యవ్వనం చూడకుండా నిన్ను లేదు నిన్నేయం విరిసింది నాకు సంతోషం చిల్లక మన్మథములక ఆ పొంగుతున్న వన్నెలండి తొంగి చూడనా గల్లంత తలసీరా ఓ తల్లు నమడియాల ఓ చీడెక్కి కవించకే బామా నేడెక్కి నేరేగనా ఉసిరే మిసమిసరే కుసమిసరే వినిసరే ఓ
సాగి నిన్నలాగే నిన్ను కమ్మేస్తుందిరో ఊగే ఊగలాగే నిన్నులాగే స్తుందిరో ఊగి ఊగసైగే ముద్దాడిందిరో ఊగి ఈగలాగా మీద అల్లాడిందిరో గాజుల బజాలతో గాజుల ఊరేగనే ఆదుల రథాలతో రాజులు ఎదురేగిని తనుదే తీరని కదిలే ఊగని గతులు గతులై గతులై బుగ్గల సిగ్గులోరా ఓ చూడొద్దు తిరిగారా ఓ అల్లంతు తలసీరా ఓ తండో నమడిమారా ఓ ఆగి ఆగిపోరి నీలలో రేగి చల్లగాలి ముంచుతుంది మాయలో గాలి ఊది నాలో దాహము గాలి లేని తల్లు పంపుతుంది మోహము ఆగిలి చెరసాలలో ఈ చలి చిట్టాలిని పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే మరిగి మరలని నదులై పారని కిసి ఒడిలో జడిలో అల్లంతి తలసీర ఓ తండో నమడిమాల ఓ ఈడెక్కి కవించకే కామ నేడెక్కి నేరేగనా విసిరే మిస మిసరే గుసగుసరే తుమల విసిరే హోయ్ బుగ్గల సిగ్గులోరా ఓ చూడొద్దు తిరిగారా ఓ ఓరేవ మాటము రాజా రిపేవో రాటము ఇదిగో పూల జడిలో వడి వడిగా లేదా సొగసి ఓకే థ్యాంక్ యూ యాకబ్ గారు బాగా వేశారు డ్యాన్స్ అలాగే కింద దిగుక ఓకే గేరావారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక క్లాసికల్ సాంగ్ పెళ్లి సాంగ్ పూజ ఈ చిత్రం నుండి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదంటూ ప్రేమించాలని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని నా కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని కన్నులు చూడని పెదవుల పలకని హృదయం చెబుతుంది నిన్ను ప్రేమించానని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని ఇంగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని ఈ వేళ తెలపాలి నీకు నాకు ప్రేమని ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళి ప్రేమని ప్రేమ పెళ్ళి జంటని ఊరేళ్ళ పంటని
నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవుల పలకని హృదయం చెబుతుంది నువ్వే ప్రేమించాయని, నన్నే ప్రేమించానని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుండెను గుండె చేరాలి, మనసుకు మనసే తోడని, పెదవిని పెదవిని తాకాలి, తీటికి తీపే చెలిమిని. గుండెను గుండె చేరాలి, మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి, తీపికి తీపి చెలిమని. తోడంటే నేనని, చెలిమంటే నీవని, నువ్వు నేను జంటని. నూరేళ్ల పంటని. నూరేళ్ల పంటని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. కన్నులు చూడని పెదవుల పలకని హృదయం చెబుతుంది నువ్వే ప్రేమించాయని, నన్నే ప్రేమించానని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? గట్టిగా లహరాయి లహరాయి ఏ లే 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 లే. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. చెక్కిలితో సిగ్గుల తగువాయే, రోజా పెదవులతో ముద్దుల గొడవాయే. వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే, మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే. లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి.
పాళలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి మనసంతా నువ్వేలే నీ రూపం ఏమాయే నీ దురంటూ లేదాయే నీ రూపం మాయే ఏమాయే నాకు ఏమాయే అరే ఇంతకు ముందు లేదు ఈ హాయే మనసులోనే ఉన్నాను మనసంతా నువ్వేలే నీ రూపం ఏమాయే నీ దురంటూ లేదాయే నీ రూపం మాయే ఏమాయే నాకు ఏమాయే అరే ఇంతకు ముందు లేదు ఈ హాయే పరిమళలగాలే నాతోనే మాటలాడే మనసున కురిసే చినుక నువ్వు సిగ్గు